ఒక ఆయన ఉంటాడు, నేను ఫలానా బ్రాహ్మణ కులం వైష్ణవ మతంలోంచి నేను మతం మారాను అని ఎక్కడికి వెళ్ళినా ఇది మొదలెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు బ్రాహ్మణ కులంలోంచే మారావు, అయితే ఏంటంట, ఎవడికి గొప్ప? ఒక మీటింగ్లో చెప్పు, ఒక సాక్ష్యంలో చెప్పు. ఏ మీటింగ్కి వెళ్ళినా నేను బ్రాహ్మణు, నేను వైష్ణవుణ్ణి. ఎవరికంటే అధికంగా హెచ్చించుకుంటున్నావు నువ్వు? యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా వస్తూ ఉన్నాయి, బ్రాహ్మణ కులంలోంచి మారిన పాస్టర్ గారు. మాలమాదిగోళ్ళు సాక్ష్యం చెప్తే ఎవరు ఇనరమ్మయ్యాలా? వినరు. బ్రాహ్మణ కులం అని పెట్టు 1 మిలియన్ వ్యూస్, రెడ్డి కులం అని పెట్టు 2 మిలియన్ వ్యూస్. అంతెందుకు, మనమే చూడట్లేదు, చూద్దామా? చూడ. సో ఎవరైనా క్రీస్తునందున్నట్లయితే ఏ వ్యత్యాసం లేదు. కొంతమంది నేను ఒకప్పుడు బాపన ఉండండి, నేను ఒకప్పుడు అదండి, ఒకప్పుడు ఇదండి. నువ్వు గతంలో ఏదైతే నాకేమయ్యా, ఇప్పుడు మాత్రం 35 నీకు. అవునా కదా? గతంలోకి వెళ్ళిపోవడం ఎందుకని? నేను ఒకప్పుడు తాగుబోతునండి, నేను ఒకప్పుడు బాగా తిరిగానండి, ఒకప్పుడు అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి, ఓకే. బట్ వన్స్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఒక్కసారి క్రీస్తులోకి వచ్చిన తర్వాత డిఫరెన్స్ లేదు. నో లుక్ ఎట్ దిస్. మీ లైఫ్లో ఆ డిఫరెన్సెస్ గురించి ఆలోచిస్తున్నారా? క్యాస్ట్ బేసిస్లో కానీ, స్టేటస్ బేసిస్లో కానీ, మీకున్న స్పిరిచువల్ బేసిస్లో కానీ, స్టేటస్ గురించి వాడికంటే నేను ఎక్కువ, దానికంటే నేను ఎక్కువ అని అనుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా పాస్ అవ్వలేదని అర్థం. అది విషయం. మనంతట మనం పాస్ అయినవాడు ఎవడు లేడు, అందరూ ఫెయిల్ అయిన వాళ్ళే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పాస్ మార్క్ పొందలేదు. బాగా అర్థం చేసుకోవాలంటే దేవుడు అనుగ్రహించు పాస్ మార్క్ పొందలేదు. అయితే దేవుడు కృప చూపిస్తే ఆ పాస్ మార్క్ లోకి వెళ్తాం.